హలో వెల్కమ్ టు పినింటీస్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. సో దీనికి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు. సో ముందుగా మనం పాన్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని వెల్లుల్లిపాయి, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసుకున్నాం. పోపు దినుసులో నేను శనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాను. సో దీన్ని కలిపేసి ఉంచుకున్న తర్వాత బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత దాన్ని అలాగే కాసేపు ఉంచేసి తర్వాత మనం కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. సో ఇది కూడా ఒక 5 మినిట్స్ అలాగే కలపకుండా చిన్న మంటలో ఉంచుకోవాలి. ఆ తర్వాత బాగా వేగాక దాన్ని కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత దీనికి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. సో మన కాకరకాయ ఫ్రై రెడీ. దీన్ని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీ అండ్ హెల్దీ.